డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే బీఏలో హిస్టరీ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకున్నారో ఈ వీడియోలో కొన్ని గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇవి చదివిన తర్వాత వేరే అయితే చదవండి. సో ఇవి మీరు అన్ని చదివితే మీకైతే పాస్ మార్క్స్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఫస్ట్, ఎందుకంటే కొంతమందికి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అవి తెలియవు. సో షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పిస్తాను. సో ఫస్ట్ మనకు బీఏలో ఎవరైతే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ తీసుకున్నారో టోటల్ 15 యూనిట్స్ ఉన్నాయి. ఆ 15 యూనిట్స్కి మనకు 100 మార్క్స్ ఉంటుంది పేపర్. సో 3 అవర్స్ డ్యూరేషన్ అండ్ మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 40. సో టోటల్గా మనకు పాస్ అవ్వాలంటే మీరు ఎన్ని బ్లాక్స్ చదవాలంటే 3 బ్లాక్స్ పర్ఫెక్ట్గా చదవాలి. అంటే ఏ క్వశ్చన్ వచ్చినా నేను రాస్తా కొద్దిగా అంటే మీరు పాస్ అవుతారు. అంటే 9 యూనిట్స్ మీరు చదువుకోవాలి. ఫస్ట్ 9 కావచ్చు, మీకు ఏ యూనిట్ నచ్చినా మనకు 15లో నుంచి మీకు నచ్చిన 9 యూనిట్స్ మీరు ఎంచుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 6, ఫస్ట్ 7, ఫస్ట్ 8 యూనిట్స్ ఎక్కువ చదివితే అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ యూనిట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అట్లా ఇస్తారు. కాబట్టి ఫోకస్ అనేది మీరు ఫస్ట్ 9 యూనిట్స్, ఫస్ట్ 8 యూనిట్స్ అట్లా ఉండాలి. అండ్ నేను ఈ వీడియోలో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తానండి. సో మనకి ఇది ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఓన్లీ 10 చెప్పండి, 10 చెప్తే నా అవి చదువుకొని పోతా అనేది ఉండదు. నేను ఒక 30 చెప్తా. ఆ 30లో మనకు 50% పక్కా ఇందులో నుంచి 10 అయితే దిగుతాయి. సో దట్ మీరు పాస్ అవుతారు. సో దట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు చేస్తున్నా అంటే వీడియో పాస్ అవ్వాలి, ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వకూడదు. సో ఎక్కువ మార్క్స్ కోసం అయితే మీరు 1 month ముందే చదవాలి. మీరు అందరు 1 day బిఫోర్ చదువుతున్నారు కాబట్టి పాస్ అవ్వడానికైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టోటల్ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 30 క్వశ్చన్స్ కూడా ఏదో ర్యాండమ్గా ఇచ్చినాయి కావండి. చాలా రీసెర్చ్ చేసి ప్రీవియస్ ఇయర్స్ 5-6 ఇయర్స్ అన్నీ చూసి సో పేపర్ సెట్టర్ ఎట్లా ఇస్తున్నాడు, ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అవన్నీ అనలైజ్ చేసి ఇస్తున్నా. అది కూడా ఒక్కొక్క యూనిట్కి మనకు 10 చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ హిస్టరీ కూడా మనకు ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే ఇస్తలేడు. మనకు టెక్స్ట్ బుక్ మధ్యలో కొన్ని అడుగుతారు క్వశ్చన్స్, అందులో నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఓన్లీ నేను టెక్స్ట్ పేపర్లు చదువుతా అంటే కొన్నిసార్లు ఆ క్వశ్చన్స్ రాకపోవచ్చు. సో నేను అన్నీ కలిపి సో ఇవి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినవి మాత్రమే చెప్తాను. సో మనకు 40% ఛాన్సెస్ ఉంటాయి నేను ఇప్పుడు ఏవైతే చెప్తానో అవి. సో మినిమం 40%గా ఎన్నైనా రావచ్చు, కాకపోతే మినిమం. అండ్ ఈ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఎవరికైతే లైక్ బుక్స్ లేవో లేకపోతే మెటీరియల్ లేవు, అసలు ఏం చదువులో తెలియని వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకు సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు ఒక పీడిఎఫ్ చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు గన్ షాట్ అండ్ ప్రీవియస్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా వేసాను. అంటే సపోజ్ ఇలాంటి క్వశ్చన్స్ రాకపోయినా సో పేపర్ సెట్ డిఫరెంట్ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉంటాయో దానికి సంబంధించినవి కూడా వేసాను. సో అవి ఫస్ట్ ఇవి చదివిన తర్వాత టైం ఉంటే అవి చదువుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అందులో మనకు ఈ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని రిలేటెడ్ ఆన్సర్స్. సో ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన అన్నీ ఉంటాయి, కొన్నే ఉంటాయి. సో అన్నీ అయితే ఉండవండి. సో మనకి ఏవైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయో అందులో నుంచి కొన్ని మాత్రమే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ క్వశ్చన్స్ అయితే అన్నీ ఉంటాయి. సో క్వశ్చన్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆన్సర్స్కి అయితే మీరు ChatGPT యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మీరు ChatGPTలో చూసి చేసుకోవచ్చు. ఏవైతే మనకు పీడిఎఫ్లో పెట్టానో ఆ ఆన్సర్స్ చదువుకోవచ్చు, లేని మాత్రం మీరు ChatGPT యూజ్ చేసుకోవచ్చు. సో ముందే చెప్తున్నాను. సో 50 రూపీస్కి మీకైతే ఇవి వస్తాయి. సో ఎందుకంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 50 రూపీస్లో నేను అన్నీ చేయలేను. సో మీరైతే ChatGPT యూజ్ చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి. అండ్ మనకు ఈ తెలుగు మీడియం వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేశాను. సో మీకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉంది మనకు, వాట్ ఈస్ డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ హిస్టరీ. సో దీన్ని తెలుగులో కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు మనకు. సో దీని గురించి మనకు ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను. సో దాన్ని అర్థం చేసుకొని మీరైతే చదువుకోవాలి. సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ క్వశ్చన్స్, కాకపోతే లాంగ్వేజ్ ఒకటి చేంజ్ అవుతుంది. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో మీకు ఏమైనా పేమెంట్ ఇష్యూస్ వస్తే, సపోజ్ ఒక పర్సన్ ఏమైనా పర్చేస్ చేస్తే మళ్ళీ సేమ్ అదే వీడియో కింద వచ్చి అదే లింక్ క్లిక్ చేస్తే మీకు కింద ఆప్షన్ వస్తుంది, ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకు ఒకటి వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. ఒక్కసారి పేమెంట్ చేసి బ్యాక్ పైన అక్కడ పీడిఎఫ్ లేదంటే మళ్ళీ కింద లింక్ క్లిక్ చేసి చూడండి, మీకు అట్లనే కనిపిస్తూ ఉంటుంది లింక్. సో ఏమన్నా ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీకు అసలు ఏం చదవకపోయినా సపోజ్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాంపుల్ మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ అడిగారు. ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ అడిగినా మీరు డెఫినేషన్ మీనింగ్ రాసి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ రైట్ అండ్ ఎస్సే ఆఫ్ నేచర్ ఆఫ్ హిస్టరీ ఓన్లీ. మనకు ఎగ్జాంపుల్ స్కోప్ ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ హిస్టరీ అడగాలి అనుకోండి, ఇందులో నుంచి ఏది వచ్చినా అది రాయాలి, ఈ టెక్నిక్తో రాయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏది రాకపోయినా
సంథింగ్ రిలేటెడ్, దానికి రిలేటెడ్ అయిన రాస్తే మీకు మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో అన్ని రాయాలండి, ఏది కూడా వదిలేకండి. నేను పాస్ మార్క్స్ 40 అయితే నేను 60కి రాసొచ్చా అంటే అట్లా కుదరదు. మీరు మొత్తం పేపర్ రాయండి, అంటే ఎన్ని రాయమంటారో అన్ని. సపోజ్ సెక్షన్ ఏలో ఇన్ని రాయండి అంటే అన్ని రాసి రావాలి. సో అది మెయిన్ పాయింట్స్. స్టూడెంట్స్ అక్కడ మిస్టేక్ చేస్తున్నారు, అవైతే మీరు చేయకండి. సో ఇప్పుడు ఏవైతే మనకు అన్ని యూనిట్స్లో ఉండే 2 క్వశ్చన్స్, కొన్నిట్లో ఇంపార్టెంట్ యూనిట్స్లో 3 ఇచ్చాను. సో దాదాపు మనకు ఒక 30 క్వశ్చన్స్ ఇస్తాను. సో వరుసగా చదవండి. ఇందులో నుంచి కూడా ఇంపార్టెంట్ అంటే మనము ఇంపార్టెంట్ చెప్తే మళ్ళీ అవే చదువుకొని పోతారు, అవి రాకపోతే మళ్ళీ ఇబ్బంది. సో ఇవన్నీ చదివితే మీరైతే ఈజీగా పాస్ అవుతారు. ఒక్కొక్క క్వశ్చన్ 10 నిమిషాలే, 10 నిమిషాలు చదవాలి, వదిలేయాలి. అంటే మనం కొద్దిగా రాయాలి. మొత్తం ఒకే క్వశ్చన్ మీద అర్ధగంట 20 నిమిషాలు పెడితే మనం చదవలేము ఒక్క రోజులో. సో ఏ క్వశ్చన్ అయినా 10 మినిట్సే, అట్లా పేపర్ రీడింగ్ లాగా పోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ హిస్టరీ. సో తెలుగు మీడియం వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తే దాని గురించి మీ డెఫినేషన్ ఏంది, మీనింగ్ అంటే హిస్టరీ మీనింగ్ ఏందో మీరు రాసుకోవాలి. సెకండ్, రైట్ అండ్ ఎస్సే నేచర్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇట్స్ స్కోప్. థర్డ్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ. సో ఇక్కడ మెయిన్గా ఇప్పుడు 3 సెట్స్ ఉంటాయి మనకు. ఒక దాంట్లో హిస్టరీ అండ్ జాగ్రఫీ అడుగుతారు, ఒక దాంట్లో హిస్టరీ అండ్ సోషాలజీ అడుగుతారు, హిస్టరీ అండ్ ఆంథ్రపాలజీ. ఇప్పుడు హిస్టరీ అండ్ జాగ్రఫీ మీరు ఒక 5 మినిట్స్ చదవండి, హిస్టరీ అండ్ సోషాలజీ 5 మినిట్స్ చదవండి, హిస్టరీ అండ్ ఆంథ్రపాలజీ చదవండి. పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. సో ఇవి 3 మీరు పర్ఫెక్ట్గా చదువుకొని పోండి, పక్క 10 మార్కులు వస్తాయి. సో ఇట్లా స్ట్రాటజీగా చదవాలి. సో ఒకటే క్వశ్చన్ మీద గంటలు చదివితే పాస్ అవ్వలేరు. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై ఎపిగ్రఫీ, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఎట్ ద సోర్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ న్యూమిస్మాటిక్ సోర్సెస్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ancient Indian history. Next, sixth, explain how far the Ashoka edicts help in the knowing about Ashoka and Mauryas. Next, seventh, write brief note on Indian rivers. Eighth, write about ద థర్డ్ డిజర్ట్. సో ఇప్పుడు ఈ రెండుట్లో నుంచి 90% ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఈ ఇండియన్ రివర్స్ గురించి ఒక 5 మినిట్స్ చదవాలి, థార్ డెజర్ట్ గురించి 5 మినిట్స్ రాయాలి. ఒక పేపర్ తీసుకొని థార్ డెజర్ట్ అంటే ఏంది ఇట్లా చిన్నగా చదివేటప్పుడే ఇట్లా రాసుకుంటే 5 మినిట్స్ చదవడం, 5 మినిట్స్ రాయడం, 5 మినిట్స్ చదవడం, 5 మినిట్స్ రాస్తే అప్పుడు మార్క్స్ వస్తాయి మీకు. ఒకటే క్వశ్చన్ మీద 20 నిమిషాలు 30 నిమిషాలు ఇన్ని క్వశ్చన్స్, నాకు 10 క్వశ్చన్లు కావాలంటే పాస్ అవ్వలేరండి. స్ట్రాటజీగా చదవాలి. ఒక్కొక్కరు 1 డేలోనే, నా స్టూడెంట్స్ చాలామంది లాస్ట్ ఇయర్ 1 డేలోనే చదివి పాస్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఇలాంటివి చెప్తారండి, ఏదైనా వాళ్ళు చూసేది కనీసం మీ రిలేటెడ్ రాసిల్లా లేదా, అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నది రాసారా, టెస్ట్ పేపర్లో ఉన్నది రాసారా, అవి ఏం చూడరు. దానికి రిలేటెడ్ అయింది కనీసం మీకు నాలెడ్జ్ ఉందా లేదా. సో మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో నెక్స్ట్ 9th వన్ వచ్చేసి డిస్కస్ ద నియోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా. 10th, రైట్ ఏ నోట్ ఆన్ పాలియోలిథిక్ ఏజ్ కల్చర్ ఇన్ ఇండియా. 11th, ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్. 12th, హౌ డిడ్ యూ అకౌంట్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద హరప్పా సివిలైజేషన్. సో దీన్ని డిఫరెంట్ వేగా కూడా అడగొచ్చు క్వశ్చన్స్. మనము మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, స్టేట్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద ఇండస్ పీపుల్. 14th, రైట్ అబౌట్ ద వేదిక్ కల్చర్. 15th, డిస్కస్ అబౌట్ వేదాస్. సపోజ్ ఈ క్వశ్చన్ వచ్చింది, సపోజ్ వేదిక్ కల్చర్ చదువుకున్నారు, సపోజ్ మనకు వేదాస్ వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు వేదిక్ కల్చర్లో ఏమైతే నేర్చుకున్నారో అది ఇక్కడ రాసేయాలి. సో అట్లా ఒక్కొక్క క్వశ్చన్ రిలేట్ చేస్తూ రాయాలి ఏదైనా. సో అప్పుడు మీకు మార్క్స్ పడతాయి. సో ఆ క్వశ్చన్ రాలేదు, నేను రాయలేనంటే అట్లా కాదండి, కుదరదు. సో అన్నీ రాసి రావాలి. సో 16th, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రీక్ ఇన్వెన్షన్. 17th, డిస్కస్ ద కాజెస్ అండ్ కోర్స్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వెన్షన్. సో ఈ అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ఇంపార్టెంట్. 18th, గివ్ ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మగధ అండర్ మహాపాద నంద. 19th, డిస్కస్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద ఈవ్ ఆఫ్ ద అలెగ్జాండర్స్ ఇన్వెన్షన్. సో ఇలా అలెగ్జాండర్ది ఏదైతే అలెగ్జాండర్ మీద ఉన్న క్వశ్చన్స్ పక్కా వస్తాయి, అందులో చదువుకొని వెళ్ళాలి. 20, డిస్క్రైబ్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. 21, డిస్కస్ ద రీజన్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం అండ్ ద రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ సంఘ. 22, రైట్ బ్రీఫ్ అబౌట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం టు ఇండియన్ కల్చర్. సో ఈ మూడుట్లో ఏది వచ్చినా మనకు బుద్ధిజం అనేది కామన్ ఉంది. సో మీకు రిలేటెడ్ అయింది రాసేసేయాలి. మనకు ఆ క్వశ్చన్ రాలేదు, నాకు తెలియదు అంటే అట్లా కుదరదు. సో ఏదో ఒకటి రాసిరండి. సో 23, వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ ఫేవర్డ్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. మీకు ఇప్పుడు క్వశ్చన్ గురించి ఏం తెలియదు, జైనిజం అంటే ఏంది, బుద్ధిజం అంటే ఏందో మీకు వచ్చింది, కొద్దిగా రాసేసేయాలి.
24 గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ద చంద్రగుప్త మౌర్య. ఇంపార్టెంట్, చంద్రగుప్త మౌర్యది ఇంపార్టెంట్. నెక్స్ట్ 25 ఎవాల్యూట్ వై అశోక క్యాన్ బి కన్సిడర్ యాజ్ అ గ్రేట్ మొనార్క్. సపోజ్ ఈ క్వశ్చన్ తెలియదు, మనకు అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా, అశోక ఎందుకు మంచి కింగ్గా మారాడు, ఎందుకు మారిపోయాడు, సో అది బేసిక్గా రాసేయాలి. 26 ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కళింగ వార్ ఇన్ అశోక రీజన్. సో ఇది ఇంపార్టెంట్. బ్రింగ్ అవుట్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాయింట్ అవుట్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఈ 28 నుంచి ఇందులో నుంచి వస్తాయి కొన్ని. ఎందుకు అంటే ఓన్లీ ఫస్ట్ 6 చదువుకొని పోతే కొన్ని వస్తాయి, అన్ని యూనిట్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. పేపర్ సెట్టర్ అన్ని యూనిట్స్ నుంచి ఇస్తాడు కాబట్టి అన్ని పైన చదువుకొని వెళ్ళండి. 28 రైట్ ఏ నోట్ ఆన్ మెనందర్. 29 ఇంపార్టెంట్ ఇది. 29 ఎక్స్ప్లెయిన్ ద రిలీజియస్ పాలసీస్ ఆఫ్ కనిష్క. 30 రైట్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ తీసేయండి, అడ్మినిస్ట్రేషన్ అండర్ ద గుప్తాస్. 31 ఎక్స్ప్లెయిన్ అగ్రేనియన్ అండ్ రెవెన్యూ సిస్టమ్ అండర్ ద గుప్తా. ఇది కూడా ఇంపార్టెంట్. 32 వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ హర్షవర్ధన. 33 డిస్కస్ ద పొలిటికల్ కండిషన్స్ డ్యూరింగ్ ద రిజిమ్ ఆఫ్ హర్షవర్ధన. డిస్కస్ 34 సోషో ఎకనామిక్ కండిషన్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. సో శాతవాహన నుంచి ఇవి రెండు చదువుకోవాలి, ఒకటి వస్తుంది. 36 రైట్ అబౌట్ నోట్ ఆన్ ద సంగం లిటరేచర్. 37 గివ్ అన్ అకౌంట్ ఆఫ్ రిలీజియస్ కండిషన్ ఆన్ ద సంగం పీరియడ్. సో ఇది లాస్ట్ యూనిట్. ఇవి రెండు చదువుకోండి, పక్క ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, వస్తుంది అంటలే, రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది లాస్ట్ యూనిట్, ఇది 14th యూనిట్, ఇది 13th యూనిట్, ఇది 12th, అట్లా యూనిట్ వైజ్. సో యూనిట్ వైజ్ ఇచ్చాను కాబట్టి సో ఇట్లా చదివితే కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ రావడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్లీ నేను ఫస్ట్ 4 యూనిట్ చదువుతాను, నేను ఫస్ట్ 4 బ్లాక్ చదువుతా అంటే ఇప్పుడు పేపర్ సెట్టరు పార్ట్ ఏలో మీకు ఫస్ట్ 4 అంటే 1, 2, 3, 4 మనకు ఫస్ట్ 3 యూనిట్స్, ఫస్ట్ 4 యూనిట్స్, ఫస్ట్ 5 యూనిట్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ 6, 7 యూనిట్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో అట్లా ఇస్తారు. పేపర్ సెట్టర్ అనేది అన్ని యూనిట్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు వస్తారు కాబట్టి సో చదివితే పర్ఫెక్ట్గా 8 బ్లాక్స్ చదవండి, అంటే 8 యూనిట్స్ చదవండి. 8 యూనిట్స్ చదివితే ఏ క్వశ్చన్ వచ్చినా రాస్తా అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ కావాలి. బుక్లో ఉన్నదంతా చదువుతా అంటే మీరు ఒక్క రోజులో చదవాలి. హిస్టరీ కాబట్టి ఇది పైన ఇది 5 మినిట్స్ అంటే 30 క్వశ్చన్లు అంటే 5 3 150. సో అప్రాక్సిమేట్లీ 4 అవర్స్ వేసుకుందాం, 5 అవర్స్ వేసుకుందాం. సపోజ్ మీ ఎగ్జామ్ అయిపోయింది, 5 అవర్స్లో మీరు పైన చదువుకొని నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా అన్ని పైన చదువుకోండి. అంటే ఆ క్వశ్చన్ వస్తే నేను రాస్తా అనుకునే విధంగా చదివితే ఈజీగా పాస్ అవుతారు. 1 డేలో కూడా పాస్ అవ్వచ్చు, అది ఈ విధంగా చదువుతాయి. సో మొత్తం ఒకే క్వశ్చన్ మీద అర్ధ గంట అంటే ఒక్క రోజులో కాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఎవరికైతే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మొత్తం ఒకే పీడిఎఫ్లో నేను పెడతాను. సో మీరు ChatGPT యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన క్వశ్చన్స్ కావచ్చు, అండ్ నేను ఏవైతే ఇచ్చానో అవి కూడా చూసుకోరు. ఇవన్నీ ఆన్సర్లు లేవు, ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉంటాయో అందులో నుంచి కూడా కొన్ని ఇచ్చాను. అవన్నీ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. అందుకే నేను అన్ని పేపర్స్ క్లబ్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్లో ఉన్నాయి, అన్నీ కలిపి. సో చాలా టైం పట్టింది ప్రిపేర్ చేయడానికి. సో ఇవి ఎవరైతే చదివి వెళ్తారో సో నేనే పాస్ అవుతారండి, నేనైతే పక్కా చెప్తున్నాను. ఇవన్నీ చదువుకొని ఎవరైతే 5 మినిట్సే, ఇది 5 మినిట్స్ చదవండి, ఇది 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అన్న వేసుకోండి. 30 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 6 అవర్స్. మీ ఎగ్జామ్ అవ్వగానే సో 5, 6 సపోజ్ 6కి వేసుకున్నా 12 వరకు చదివి మార్నింగ్ కొద్దిగా లేసి ఒక 3 అవర్స్ రివిజన్ కొట్టినా పక్కా పాస్ అవుతారు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 2 లింక్స్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఈ గన్ షాట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్. సో ఇందులో లేని ఆన్సర్స్ మీరు ChatGPT చదువుకోవచ్చు. సో ఫోన్లోనే ఉంటుంది కాబట్టి తెలుగు అయినా వస్తుంది, ఇంగ్లీష్ అయినా వస్తుంది ChatGPTలో. సో ఇంట్రెస్ట్ వాళ్ళు పర్చేజ్ చేయండి. మన పేమెంట్ ఇచ్చి వస్తే అక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ ఒక ఆప్షన్ వస్తుందండి. సో అవి మీరు చేయొచ్చు. సో ఇంత చిన్న టైంలో మనం అన్నీ చేయలేం కాబట్టి సో ఇది ఒక్కటైతే యూటిలైజ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏందో కూడా కమెంట్ చేస్తే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.